ఏం ఆర్గ్యుమెంట్ చెప్పండి. 6,000 కోట్ల బాండ్లు ఎట్లా వచ్చాయి అనేది వాళ్ళు గెలిస్తేనేమో బ్రహ్మాండంగా ఉన్నట్టు, వాళ్ళు గెలవకపోతే తప్పు జరిగినట్ట. ఇది సత్తా ఉన్నోడు చేసే మాట కాదు, సత్తా లేనోడు చేసేటువంటి ఆరోపణ, గుర్తుపెట్టుకోండి. 6,000 కోట్ల బాండ్లు ఎట్లా వచ్చాయి అంటారు సార్? 6,000 కోట్ల రూపాయల బాండ్లు ఎట్లా వచ్చాయనుకుంటున్నారు? అమిత్ షా గారు ఎంత క్లియర్ ఎప్పుడు చూసారా? 303 సీట్లున్న భారతీయ జనతా పార్టీకి ఎన్ని బాండ్లు వచ్చినాయి, 9 సీట్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని బాండ్లు వచ్చినాయి, 27 సీట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని వచ్చినాయి మొత్తం క్లియర్గా చెప్పిండు. వింటున్నారా? ఇదంతా తప్పు. ఒకసారి చెప్పండి సార్ మీరు కూడా. ఒకటే ఒక మాట, భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశాన్ని పాలిస్తున్న పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి వచ్చిన బాండ్లేని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 2014 వరకు నువ్వే కదా చెప్పేది చారి గారు, మాకు పైసలు ఉండేనా? సార్ బీజేపీ బీజేపీకి బీఆర్ఎస్ కి పోటీనా సార్? ఎలక్టోరల్ బాండ్ విషయంలో కూడా మీకు బీఆర్ఎస్ కి బీజేపీకి పోటీనా? తప్పెక్కడంటే బాజాప్తా రైట్ రాయల్గా పొలిటికల్ పార్టీలకి కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి ఈ దొడ్డిదారిన కాకుండా, లోపాయికారి ఒప్పందాలు కాకుండా, ఈ చిల్లర సంపాదించుకుంటూ కాకుండా, సతాయించడం కాకుండా బాజాప్తానే ఉండాలని చెప్పి చేసిండ్రు. సార్ ఎలక్ట్రల్ బాండ్స్ పైన చాలా విమర్శలు వచ్చాయి. ప్రధానంగా శరత్ చంద్ర రెడ్డి లాంటి వాళ్ళు ఒక 68 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ సమర్పిస్తే కానీ ఆ తర్వాత కానీ బెయిల్ దొరకలేదు. 2-3 కూడా అదేవిధంగా ఎలక్ట్రల్ బాండ్ బీజేపీకి సమర్పించడం, ఆ తర్వాత బెయిల్ పైన రావడం, ఇది అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి మొదలు పెడితే చాలామంది ఆరోపించారు. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? నేను ఇంతకుముందు చెప్పిన అట్లాంటి పని చేసిన వాళ్ళు, అందుకనే మోడీ గారిని కూడా విమర్శించాలి, బీజేపీని కూడా విమర్శించాలని చెప్పడం అనేది శుద్ధ తప్పు. మోడీ గారిని ఈ విషయంలో తప్పట్టేది సూర్యుని మీద ఉమ్మేసినట్టే, గుర్తుపెట్టుకోండి. సార్ బీజేపీ అజేయమైన శక్తి అని మీరు అంటున్నారు, ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ హైదరాబాద్లో అప్పటి వరకు పార్టీలో లేని మాధవీలతను పిలిచి టికెట్ ఇచ్చారు. వరంగల్లో ఆరు రమేష్ను బీఆర్ఎస్ని తెచ్చుకున్నారు. నల్గొండలో సైదిరెడ్డిని తెచ్చుకున్నారు. ఈ అజేయమైన శక్తికి అభ్యర్థులు లేరా, లేకపోతే పార్టీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మా పార్టీ జస్ట్ తెలంగాణ పార్టీ కాదు, మీరు తప్పుడు అర్థం చేసుకున్నారు. మా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ. 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో ఒక అజేయమైన శక్తి ఎదిగిందని చెప్తున్నా. కేరళలో తక్కువ ఉండొచ్చు, తమిళనాడు తక్కువ ఉండొచ్చు, ఏపీలో తక్కువ ఉండొచ్చు, తెలంగాణలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, యూపీలో సంపూర్ణంగా ఉండొచ్చు, గుజరాత్లో సంపూర్ణంగా ఉండొచ్చు. అట్లా ఆ స్పిరిట్ అట్లా తీసుకోండి. భారతీయ బీజేపీ నిజంగా కూడా అజేయమైన శక్తి. అరువు తెచ్చుకోలేదండి, అరువు తెచ్చుకోలేదు. నెల ముందు తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు. అంతకుముందు పార్టీలో పనిచేసిన వాళ్ళు లేరా, గుర్తింపు ఇవ్వలేదా? నో సారీ, మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ తెలంగాణలో ఎలక్టోరల్ పాలిటిక్స్లో అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రజలకు కనెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఆ గ్లామర్ ఆ స్టేచర్ ఉన్న వాళ్ళు కావచ్చు, రేపు అటుగానే పెట్టగానే గెలిచిపోతారు. బీజేపీలో ప్రజలతో కనెక్ట్ అయిన వాళ్ళు లేరు, వీళ్ళు మాత్రమే కనెక్ట్ అయ్యారు. ఎదుగుతున్న పార్టీ కాబట్టి, తప్పకుండా గెలవాలనే సంకల్పం ఉన్న పార్టీ కాబట్టి, ఇతరుల శక్తి కూడా ఇలా పార్టీ ఎంత ఉన్నప్పటికి కూడా, పార్టీ గ్లామర్ ఎంత ఉన్నప్పటికి కూడా, మోడీ అవ ఎంత ఉన్నప్పటికి కూడా, క్యాండిడేట్లు కూడా ప్రజలు నచ్చిన వాళ్ళుగా కొంచెం ఎక్స్పోజర్గా ఉంటే యాడ్ అవుతుంది కాబట్టి తెచ్చిస్తారు, తప్పేముందండి. కానీ బయట ఇక్కడ ఇయ్యరు కదా, బలం ఉన్న కాడ ఎందుకు ఇస్తారు చెప్పండి? బలం లేదు కాబట్టి కదా, ఇక్కడ బలం లేదు కాబట్టి, బలం సంతరించుకోవాలి కాబట్టి ఇలా